హాయ్ అందరికీ! ఇవాళ మనం చేయబోతున్నది వాసనతోనే ఆకలేస్తుంది, రుచితోనే ప్రేమల పడేస్తుంది. అవును, ఇది మన అల్లరి వంకాయతో చేసే గుత్తి వంకాయ బిర్యానీ. బిర్యానీ అంటే మన అందరి ఫేవరెట్ కదా! కానీ ఈ గుత్తి వంకాయ బిర్యానీ మాత్రం తినకపోతే మిస్ అయిపోతుందనిపించే రకం. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకొని వాటిని దోరగా వేయించి ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. అందులో 3 లవంగాలు, 2 ఇలాచీ ముక్కలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసి 2 స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు 2 స్పూన్ల అల్లం పేస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మెత్తని మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని తాజా వంకాయలు తీసుకొని 4 భాగాలుగా కొయ్యండి. ఈ పేస్ట్‌ని ఆ వంకాయలో స్టఫ్ చేయండి. తరువాత వేరే ప్యాన్‌లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని, కొంచెం ఆయిల్ వేడెక్కాక ఈ వంకాయలని ఆ ప్యాన్‌లో వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా పాన్‌లో వేసిన వంకాయలను 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో దోరగా మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. కానీ ఇక్కడ రుచి పెరగాలంటే కాస్త లవ్ అండ్ కర్డ్ అవసరం గురు. ఇప్పుడు 3 లేదా 4 స్పూన్ల కర్డ్ తీసుకొని అందులో మిగిలిన మసాలా పేస్ట్, గరం మసాలా, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఈ మగ్గిన వంకాయలలో వేయండి. ఇలా వేసిన మగ్గిన వంకాయలలో కొన్ని ఇలా పెరుగు మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, 4 పచ్చిమిర్చి వేసి వీటిని మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాల పాటు గ్రేవీలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ తీసుకొని అందులో మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, ఇలాచీ, దాల్చిన చెక్క, 4, 5 లవంగాలు, సాజీరా, జాపత్రి, బగారా ఆకు, మిరపకాయలు అన్నీ వేసి పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి 70% వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన హైదరాబాద్ బిర్యానీకి కావాల్సిన రుచి వచ్చేస్తుంది. ఇలా 70% కుక్ అయిన రైస్‌ని వేరొక గిన్నెలోనికి తీసుకోవాలి. ఇప్పుడు రాబోతుంది మన బిర్యానీ క్లైమాక్స్ సీన్. ఇప్పుడు 75% ఉడికించిన బియ్యాన్ని నీరు వంపేసి సిద్ధం చేసుకుందాం. ఒక గిన్నెలో మొదట బియ్యం పొర వేయండి. దాని మీద పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మకాయ, నెయ్యి మనం ముందుగా చేసి పెట్టుకున్న వంకాయ కర్రీని ఒక లేయర్‌గా చేద్దాం. మళ్ళీ ఇంకో లేయర్ బియ్యం వేసి దాని మీద వంకాయ కూర, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నిమ్మకాయ, నెయ్యి ఇలా 3 లేయర్లుగా వేసి ఉడికించడం వల్ల ప్రతి గింజలో ఆ సువాసన, రుచి వస్తుంది. ఇలా చేయడం వల్ల ప్రతి లేయర్‌లో ఒక స్టోరీ ఉంది. రుచి, వాసన, మజా. ఇలా 3 లేయర్లు వేసి చివర్లో పుదీనా, కొత్తిమీర, నెయ్యి, నిమ్మరసం వేసి మూత పెట్టి సిమ్ ఫ్లేమ్ మీద 15 నిమిషాలు దమ్ ఇవ్వండి. ఇదిగో సువాసనతో మనసు గెలిచి, రుచితో మతిపోగొట్టే గుత్తి వంకాయ బిర్యానీ రెడీ. వాసన చూసినా మౌత్ వాటరింగ్. తిన్నాక వావ్ అనాల్సిందే. వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఇలాంటి వీడియోల కోసం మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.